ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శనివారం ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 20వ విడత నిధులను విడుదల చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న 9.7 కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాలలో నేరుగా ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఆయన మరో ముఖ్యమైన విషయాన్ని దేశ ప్రజలకు, ముఖ్యంగా జన్ ధన్ ఖాతాదారులకు ప్రత్యేకంగా గుర్తు చేశారు. ప్రధానమంత్రి జన్ ధన్ యోజన కింద ఇప్పటి వరకు 55 కోట్లకు పైగా బ్యాంకు ఖాతాలు ప్రారంభించబడ్డాయని, ఇది భారతీయ బ్యాంకింగ్ చరిత్రలోనే ఒక అపూర్వమైన విజయగాథ అని తెలిపారు. ఈ ఖాతాల ద్వారా పేద వర్గాలు, రైతులు, చిన్న వ్యాపారులు, గ్రామీణ ప్రజలు నేరుగా ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందుతున్నారని ఆయన అన్నారు. గతంలో ఈ వర్గాలకు ఆర్థిక సహాయం చేసే ప్రక్రియలో మధ్యవర్తులు, అవినీతి, ఆలస్యం వంటి సమస్యలుండేవి. కానీ జన్ ధన్ యోజన ఈ సమస్యలను పూర్తిగా తొలగించి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే డబ్బులు జమ చేసే విధానాన్ని అందించిందని వివరించారు. అయితే ప్రధాని మోదీ ఈ సందర్భంగా ఒక హెచ్చరిక కూడా జారీ చేశారు. జన్ ధన్ ఖాతాల ప్రయోజనాలు కొనసాగాలంటే కేవైసీ ప్రక్రియను తప్పనిసరిగా నవీకరించాలని స్పష్టం చేశారు. బ్యాంకింగ్ నిబంధనల ప్రకారం 10 సంవత్సరాలకు ఒకసారి బ్యాంకు ఖాతాల కేవైసీ పునరుద్ధరణ చేయడం తప్పనిసరి. ఈ సంవత్సరం 10 ఏళ్లు పూర్తి చేసుకున్నందున ఇప్పుడు ఆ ఖాతాలకు కేవైసీ నవీకరణ చేయవలసిన సమయం వచ్చింది. కేవైసీ అంటే కస్టమర్ వ్యక్తిగత వివరాలను ధృవీకరించడం. ఇందులో ఆధార్ కార్డు, చిరునామా, వ్యక్తిగత గుర్తింపు వంటి వివరాలు సరిచూసి బ్యాంకు రికార్డులో అప్డేట్ చేస్తారు. ఈ ప్రక్రియను పూర్తి చేయకపోతే, ముఖ్యంగా జీరో బ్యాలెన్స్తో ఉన్న ఖాతాలు ఆటోమేటిక్గా మూసివేయబడే అవకాశం ఉంది. దీంతో ప్రభుత్వ పథకాల కింద లభించే ఆర్థిక సహాయం, సబ్సిడీలు, పెన్షన్, ఇతర చెల్లింపులు ఆగిపోవచ్చు. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం దేశవ్యాప్తంగా ప్రత్యేక ప్రచారాన్ని ప్రారంభించింది. దీని లక్ష్యం కేవైసీ ప్రక్రియను గ్రామం, పట్టణం, దూర ప్రాంతాలన్నీ ప్రతి ఒక్కరికి సులభంగా అందుబాటులోకి తేవడం. బ్యాంకులు, గ్రామ పంచాయతీలు, ప్రభుత్వ యాంత్రాంగం కలిసి ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రత్యక్షంగా కేవైసీ సౌకర్యాన్ని అందిస్తున్నాయి. జూలై 1 నుంచి ప్రారంభమైన ఈ ప్రచారం కింద దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో గ్రామ పంచాయతీలు, పట్టణ ప్రాంతాల్లో కేవైసీ శిబిరాలు, మేళాలు నిర్వహించారు. ఈ శిబిరాల్లో బ్యాంకు ఉద్యోగులు ప్రజల ఖాతాల వివరాలను పరిశీలించి అక్కడికక్కడే కేవైసీ అప్డేట్ చేస్తున్నారు.